మనం మనీ అన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. ఈ డైరీ ఫార్మ్స్ లో లక్షలు పెట్టుబడి పెట్టి చాలా మంది నష్టపోతుంటారు. అసలు ఈ నష్టపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అలానే డైరీ ఫామ్ సక్సెస్ గా ఉండాలంటే మనం ఎలాంటి యజమాని పద్ధతులు పాటించాలో కూడా మన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడైతే 365 రోజులు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు దూడలతో అందుబాటులో ఉంటాయి. ఈ దూడలు కూడా మనం మిల్కింగ్ లైన్ క్వాలిటీస్ ఏ విధంగా చూసుకోవాలి, బ్రీడింగ్ క్వాలిటీస్ ఏ విధంగా చూసుకోవాలి, అసలు వీటి ప్రైజెస్ కూడా, ఈ రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఆ వాతావరణాలు బట్టి వీటిలో రేట్లు ఉంటాయా లేదంటే ఎప్పుడు స్టాండర్డ్ ప్రైజెస్ ఉంటాయా అని కూడా మన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అన్న నమస్తే అన్న. నమస్తే అండి అన్న, ఇప్పుడు డైరీ ఫార్మ్స్ లో లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. అలా అని కొంతమంది నష్టపోతున్నారు, కొంతమంది లాభపడుతున్నారు. వీళ్ళు ప్రధానంగా మేజర్ గా చేసే తప్పులు ఏంటి? లోనే లక్షలు పెట్టుబడి పెడుతున్నారు అన్న. ఫస్ట్ స్టార్టింగ్ లోనే లక్షలు పెట్టుబడి పెట్టకుండా నేను అనేది ఏంటంటే మన దూడ దగ్గర నుంచి వెళ్ళమని నేను చెప్పేది. దూడల దగ్గర నుంచి వెళ్ళండి. దూడను పెట్టి దూడని ఏజ్ల వారీగా రేటు చూసుకోండి. ఏజ్ల వారీగా రేటు చూసుకుంటే సంవత్సరం దూడ మీకు టైం ఎక్కువ ఉంది అనుకోండి, సంవత్సరం దూడ తీసుకోండి. టైం తక్కువ ఉంటే 3 సంవత్సరాల దూడ తీసుకోండి. ఒక సంవత్సరంలో ఆదాయం రావాలంటే మీకు దాని వల్ల ఉపకారం ఉంటది. ఎందుకంటే 3 సంవత్సరాల దూడ 45,000 రేట్ ఉంటది. మీకు 10 దూడలు తీసుకుంటే 4,50,000 అవుద్ది. ఒక సంవత్సరం పెట్టుబడి ఒక 50,000 చూడండి, 5 లక్షలు అవుద్ది. మీకు అయ్యే సంవత్సరంలో వచ్చి రేటు మీకు 15 లక్షలు అవుతాయి. అంటే ఇప్పుడు ఓ 10 గేదెలతో డైరీ ఫామ్ పెట్టాలంటే పెద్ద తీసుకుంటే 15 లక్షలు అవుతాయి. 15 లక్షలు అవుతాయి. అది దూడలు తీసుకుని సంవత్సరం ఆగితే కనుక అయ్యే 15 లక్షలు విలువ చేస్తాయి. వాళ్ళకి దాని వల్ల 2 విధాలు కలిసి వస్తుంది అన్న. దూడ నీ దగ్గర అలవాటు అయ్యి ఉంటది, పాడిగేదని తీసుకొస్తావు డైరెక్ట్ గా, నీకు అది అక్కడికి వచ్చాక సెట్ అవ్వకపోవడం, దాని వల్ల డిసెస్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఇది నీ దగ్గరే రెడీ అవుతుంది. ప్రోడక్ట్ మన దగ్గర రెడీ అవుతుంది. కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలన్నా సరే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? నేను కొత్తగా పెట్టాల్సిన మనం చెప్పే సలహాలు ఏం లేదన్న. మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి ముందుకెళ్ళండి. టైము కూడా ఒక 2 సంవత్సరాలు మీరు టైం ఇంట్రెస్ట్ చేస్తానంటే దూడకి వెళ్ళండి. దూడ నుంచి వెళ్ళండి, చిన్నగా మొదలెట్టండి, పెద్దగా అవ్వండి. చిన్నగా మొదలుపెట్టి పెద్దగా ఎదగండి. అంతేగాని ముందు పెద్దగా వెళ్ళి కిందకి రావద్దు. అంటే మీరు చెప్పేది ఈ వయసు తీసుకుంటే ఇక్కడ నుంచి ఎదిగేదే కానీ తరిగేది ఉండదు. మీరు ఆఖరికి మీరు మళ్ళీ అమ్మేసుకుందామన్నా నీ డబ్బు ఎక్కడికి పోదు. నువ్వు మళ్ళీ అమ్ముకుందామన్నా నీ వడ్డీతో సహా నీ డబ్బు నీకు వస్తుంది. నువ్వు లాస్ లోకి వెళ్ళవు. అదే పెద్దాట్లకి తీసుకెళ్ళి నువ్వు అమ్ముదామంటే లాస్ లోకి వెళ్తావు. అంటే ఈ సైజ్ తీసుకుంటే మనం భయపడవసరం లేదు. మేజర్ గా భయపడవసరం లేదు. నష్టం వస్తుంది. నువ్వు పెట్టిన దాన్ని నువ్వు తిండెట్టింది కూడా కలిపి వస్తుంది నీకు. మనం ఏది పెడితే దాంతో పాటు కలిపి వస్తుంది. అన్న ఎంత అన్న ఏజ్? సంవత్సరం ఏజ్ అన్న. సంవత్సరం వయసు. అంటే బ్రీడ్ ఏంటి అన్న? ముర్రా. మొత్తం ముర్రానేనా? మొత్తం ముర్రా అన్న. దీన్ని మిల్కింగ్ లైన్ క్వాలిటీస్ ఏ విధంగా చూడాలి? మిల్కింగ్ లైన్ క్వాలిటీస్ మనకి అడ్డర్ క్వాలిటీ చూసుకోవాలన్నా, రొమ్ములు ఎలా ఉన్నాయి చూసుకోవాలా. మనం పెంచుకుంటే దూడ కాబట్టి దీన్ని 3 సంవత్సరాలు మనం పెంచుకుంటే మనకు ఉపయోగపడుతుంది అన్న. దూడ ఇప్పుడు రేట్ వచ్చి 15,000, నీకు 3 సంవత్సరాలు నువ్వు మేపుకుంటే 1,20,000 వస్తుంది. 1,20,000 వస్తుంది అన్న. ఈ మొత్తం సంవత్సరం అన్ని సంవత్సరం అన్న. వీటిలో బ్రీడర్ కూడా పోతనిస్తున్నాం అన్న. ఇగో మొగది వీటిలో బ్రీడర్ కి. మొగ అంటే వీటిలోకి బ్రీడర్ కి ఒక దాన్ని ఇస్తాం అన్న. 10 దూడలు తీసుకున్న వాళ్ళకి ఒక పోతు, 10 దూడలు తీసుకున్న వాళ్ళకి ఒక పోతుని ఇస్తే వాటితో పాటు ఉంటది కాబట్టి వీళ్ళు కట్టించుకోవడానికి ఇబ్బంది ఉండదు. అదే క్రాస్ చేస్తుంటది, అదే చూసుకుంటది. ఇంకా నేను 10 దూడలు తీసుకున్న ఒక పోతుని తీసుకుంటే బెస్ట్ గా ఉంటది అన్న. ఆ పోతుని కూడా మీరే ఇస్తున్నారు? పోతుని కూడా మనమే సేల్ చేస్తాం అన్న. మన దగ్గర సంవత్సరం లేదంటే ఇంకా సంవత్సరం ఉన్నాయన్న, సంవత్సరంన్నర ఉన్నాయి. 2 చూపిస్తారా అన్న? 5 సంవత్సరం అన్న. ఇప్పుడు వరకు చెప్పింది సంవత్సరం. ఇవన్న సంవత్సరంన్నర. ఇగో సంవత్సరంన్నర. మొత్తం సంవత్సరంన్నర అన్న. మొత్తం మీద ఒక 80 దూడలు ఉన్నాయన్న. ఈ సంవత్సరంన్నర మొత్తం సంవత్సరంన్నర. ఇవన్నీ సంవత్సరంన్నర. అంటే దీని ఏజెస్ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్న? ఈ 20,000 పడతాయి అన్న. 20,000. అవి 15,000. ఇవేమో 25,000 అన్న. అంటే దీని వయసు ఎంత అన్న? ఇది 2 సంవత్సరాలు అన్న. మొత్తం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు 25,000 పడతాయి అన్న. ఈ మొత్తం ఇప్పుడు చూపించండి ముర్రా జాతి అన్న. అన్ని ముర్రా జాతి, బన్నీ జాతి అన్న. ముర్రా బన్నీ మనకి 3 ఏజ్లు అండి. ఇది సంవత్సరం అండి. ఇది 2 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అండి. 3 సంవత్సరాలు అని. ఇప్పుడు లక్షలు పెట్టి పాలిచ్చే గేదెలు కొంటాం అన్న, ఈ దూడలు కొనడానికి బెనిఫిట్ ఏంటన్న? వేరియేషన్ ఏంటి? పెట్టుబడి అండి. ఇప్పుడు లక్షలు పెట్టాలంటే అందరూ కూడా సొంత డబ్బు తెత్తలేదు. నేను ఆలోచించాల్సిందే. అప్పులు చేసి పెడుతున్నారు. అదే అప్పులు చేయకుండా మీ దగ్గర ఉన్న డబ్బుల్లో దూడలు కొనండి. దూడలు కొనండి. దూడలు కొని దూడలు పెంచండి. 2 సంవత్సరాలు దూడలు పెంచండి. మీరు అప్పు చేసి పని ఉండదు. 2 సంవత్సరాలు వీటి మీద కష్టం పెట్టండి. మీరు వాళ్ళతో వీళ్ళతో అడిగించుకుంటే పని ఉండదు. ఇయే నీకు రేపు పొద్దున 30 లక్షలు విలువ చేస్తాయి అన్న. ఇప్పుడు మీరు చూపిస్తున్న సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు
రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి అన్న? మూడు ఈ సంవత్సరం 15,000 పడుతుంది అన్న. 2 సంవత్సరాలు వచ్చి 20,000 నుంచి 25,000 ఉంటది. మనకి ఇది వచ్చి మనకు 45,000 పడుతుంది అన్న. 45,000 3 సంవత్సరాలు అంటే ఇది మరి మనకి ఈ సంవత్సరంలో కట్టించుకోవచ్చు అన్న. ఈ సంవత్సరంలో సూడు కట్టించుకోవచ్చు. ఇప్పుడు ఆగస్టులో కట్టించుకోవచ్చు. నీకు వచ్చే సంవత్సరం మిల్కింగ్ వచ్చేది. మిల్కింగ్ వచ్చేది అని. ఇప్పుడు డైరీ ఫామ్ అంటేనే చాలా మెయింటెనెన్స్ తో ఉంటది అంటారు కదా. డైరీ ఫామ్ అంటేనే చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది అంటారు. అవును. అది మిల్కింగ్ లైన్స్ పెద్ద తీసుకుంటే. అవును. ఇప్పుడు దూడలు తీసుకొని మన డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే వీటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటది? వీటికి మెయింటెనెన్స్ ఏముండదు అన్న. ఎండుగడ్డే మేము వాడేది అయితే ఎండుగడ్డ వాడుతున్నాం. నా దగ్గర రెడీ అయిన గేదెలు కూడా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. ఎండుగడ్డ వాడతాం. నీకు గేదె 5 నెలలు సీవుడు అయ్యే వరకు కూడా మేము దానా అన్నది పెట్టాం. అంటే సీవుడు కన్ఫర్మ్ అయ్యాక 5 నెలలు కానించి మేము ఇంకో 5 నెలలు ఎండడానికి ఉంటది. ఆ 5 నెలల్లోనే గేదెని గ్రోత్ చేస్తాం. 5 నెలలు మనం దానా పెడతాం. అప్పటి నుంచి పెట్టుబడి పెడతాం. అప్పుడు రాక కూడా దానికి ఎండుగడ్డే మేపుతాం, నీళ్ళు ఎడతాం, టయానికి తొట్లు వదిలేస్తాం, తిరిగితే నేచురల్ గా ఉన్న కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, కొన్ని చిన్న తోళ్ళు ఉంటే మేత వదులుతాం. అని ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి వాళ్ళు ఒక ట్రేడింగ్ గా చేయాలనుకున్నా వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎలా సపోర్ట్ చేస్తారా? మేము సపోర్ట్ చేస్తాం అన్న. ఏంటంటే మనం ఇప్పుడు ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ రెడీ చేసి మనకి ఇచ్చినా సరే మళ్ళీ మనం అమ్మ పెడతాం. మనం అంటే మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పెంచుకున్నాక మళ్ళీ రెడీ చేసి మళ్ళీ మనం అమ్మితే అమ్ముతాం. లేదు కదా సంవత్సరం తీసుకొని మళ్ళీ 3 సంవత్సరాలకి మళ్ళీ మనకి ఇస్తానన్నా తీసుకుంటాం. అంటే మీ దగ్గర సంవత్సరం కొనుక్కొని 3 సంవత్సరాలకు మీకు ఇస్తానా? మేము తీసుకుంటాం. కట్టించకుండా ఈ సైజు ఆ సైజు పెద్దోడు ఉంది కదన్నా, ఆ సైజు అయ్యాక ఇచ్చినా సరే మేము తీసుకొని మళ్ళీ సేల్ చేస్తాం. ఎలాగైనా మనం సేల్ చేయగలుగుతాం. ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారా, లేదంటే మీరు ఇచ్చేటప్పుడు ముందు రేట్? వాళ్ళు పెట్టుకెళ్ళి అక్కడ వాళ్ళు పోషించిన దాన్ని బట్టి రేట్ ఉంటది అన్న. వాళ్ళు పెట్టేదాన్ని తిండి ఆ గేదెని బల పెంచాలా, దాన్ని పాడు చేయకుండా చూసుకుంటే ఎప్పుడు రేటు పడదు. పాడి గేదెకి వచ్చేటోడికి రోజుకి గేదెకి ఎలా ఖర్చు పెట్టినా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టాలన్న. అదే పాడి వస్తువుకి పాలు ఇచ్చే వయసు అప్పుడు పాలు ఇచ్చి దానికి ఇప్పుడు మీరు రెడీగా మిల్క్ తీసుకుంటే దానికి కనీసం కంపల్సరీ రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టాలి. దానా పరంగా మేత పరంగా అయితే ఏదైతే నీకు ఆ ఖర్చులన్నీ తీసి అది నీకు డబ్బులు అవ్వాలంటే నువ్వు ఒక 3 ఈతలు దాన్ని నీ దగ్గర ఈనించుకుంటే నువ్వు అప్పుడు నీ డబ్బుల్లోకి వెళ్తావు, లాభాల్లోకి వెళ్తావు. అంతవరకు నువ్వు టైం స్పెండ్ చేయలేవు దాంతో. ఇప్పుడు మనం చూస్తున్నది ముర్రా జాతి కదా. ముర్రా జాతిలో మేజర్ గా ఉండాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దానికి మేజర్ గా ఉండాల్సిన లక్షణాలు ఒళ్ళు మెత్తనన్న, తర్వాత తోక, తర్వాత అడ్ర క్వాలిటీ, కింద రొమ్మునాడు, ఎంతసేపు పక్క సాపు ఎక్కువ ఉండాలన్న. అదే పొడ బారు, పక్క బారు ఎక్కువ ఉండాలా. మెడ దగ్గర నుంచి పీక్ వరకు కూడా ముట్టు వరకు కూడా సన్నం రావాలా. అంటే ఈ మెడకాయ ఈ మెడ ఇక్కడ నుంచి జబ్బల దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా సన్నగా, అంతా ఏదో వెనకాల నడువు నుంచి కూడా క్రాస్ గా వస్తుంది. అలాగా ఇలా షేప్ గా వస్తుంది. ముర్రా జాతికి మీరు గమనించాల్సింది అదే. ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదండి, ఈ రోజు మణి డైరీ ఫామ్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీ అందరూ తెలియజేస్తామండి. ఈ వీడియోలో ఉన్న మీ ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, మీ తోటి రైతులకు ఉపయోగపడితే షేర్ చేయండి. ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఉంటాండి. ఇట్లు మీ రైతు వాళ్ళ మహేష్ అండి.